సిటీ న్యూస్కు స్వాగతం. 10వ తరగతికి వచ్చే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్లో శిక్షణ ఇస్తున్నట్లు డీవైఈఓ చంద్రశేఖరరావు తెలిపారు. 10వ తరగతిలోకి వచ్చే విద్యార్థులకు ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రముఖ విద్యావేత్త దిట్టకవి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్పై జూమ్ యాప్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు మచిలీపట్నం డీవైఈఓ శేఖర్ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్స్ను డీవైఈఓ ఆవిష్కరించారు. హైదరాబాద్కు చెందిన ఆలివ్ మిఠాయి మిషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భవిష్యత్తులో ఏ కోర్సులో చేరాలి అనే అంశంపై జూమ్ యాప్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. విద్యావేత్త దిట్టకవి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థికి ప్రతి ఏటా ₹1,00,000 నగదు బహుమతి ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు అయ్యప్పస్వామి, ముదిగొండ శాస్త్రి, చిలకలపూడి పాండురంగ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆ డబ్బు అవసరమైన వాళ్ళకి సేవ చేయడానికే చదువు మార్పులు తయారు చేయడానికి కాదు. చదువు కొత్త విషయాలని అన్వేషించడానికి. ఐఆమ్ యాన్ ఇన్నోవేషన్, అది నేను చదివింది మొదట. అంటే నువ్వు నిరంతరం ఒక కొత్త విషయాన్ని ఆవిష్కరించి రాబోయే తరాలకి ప్రెజెంట్ చేయడానికి ఎడ్యుకేషన్. మొక్క నాటుతాడు, నీళ్లు పోస్తాడు, పెద్ద చెట్టు అవుతుంది. దాని ఫలాలు వచ్చేవాడికి అతను ఉండడు. దాని ఫలాలు ఎవరో తింటారు. అలాంటి వాళ్ళ ఫలాలు మనకి వాళ్ళు తింటున్నాం. ఎంతోమంది కొత్త విషయాలు కనుక్కుంటే వాటిని వాళ్ళు మనం అనుభవిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు, ఇట్లాంటివి మీరు ఆవిష్కరించడానికి చదువు. మార్పుని ఎలా తయారు చేయాలి అనే యంత్రంగా మారకుండా కొత్త విషయాలను దానికి కావాల్సింది ఒక్కటే. తులసి ఆకు మీద చినుకులు పడుతున్నప్పుడు తులసి ఆకు చేసే డ్యాన్స్కి, బొప్పాయి సాకు మీద చినుకులు పడుతున్నప్పుడు బొప్పాయి సాకు చేసే డ్యాన్స్కి మధ్య తేడా చూసావా? అబ్జర్వేషన్. ఎండిపోయిన నేల మీద చినుకు పడినప్పుడు వచ్చిన వాసనకి, తడిచిన నేల మీద చినుకు పడినప్పుడు వచ్చిన వాసనకి తేడా చూసావా? ఉదాహరణ చెప్పాను, అమెరికాలో 9 నెలలు ఉంటే మరి 3 నెలలు మనం మర్చిపోతున్నాం. దాదాపు వారితో 40 ఉపన్యాసాలు ఇప్పించాం. మీతో 40 ఉపన్యాసాలు, ₹1,00,000 తీసుకునేటువంటి మనిషి మనకు ఊరికే చెప్తాం. ఇంకా ఒక అద్భుతం ఏంటంటే ఇక్కడ మరి కృష్ణ యూనివర్సిటీలో చెప్పించాను, ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో ఇప్పించాం. అలా డిగ్రీతే కాకుండా కొంచెం స్థాయికి ఐఏఎస్ రావాలి, ఐపీఎస్ రావాలి అనేటువంటి కోరికతో తీసుకునేటువంటి మచిలీపట్నం బిడ్డలు దేనికి తీసిపోరు. ఇక్కడ జ్ఞానవంతులు, అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అందిపుచ్చుకుని ఒక ఎడ్యుకేషన్ హబ్బలాగా. అది ఇక్కడ యూనివర్సిటీ అంటే ఒకప్పుడు మాకు చాలా యూనివర్సిటీస్ ఇస్తారు, కానీ టీసీని కలవాలంటే చాలా కష్టం. ఇప్పుడు యూనివర్సిటీ దగ్గర అంతేకాదు భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని ఏజ కళాశాలలు, స్కిల్ డెవలప్మెంట్, ఇలా చాలా నాలెడ్జ్ హబ్బులు రావాలి. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ సలహాదారులుగా క్యాబినెట్ హోదాలో ప్రభుత్వానికి సలహాదారులు మన డివిఆర్ గారు ఆ మిగిలిన నెలల్లో ఏం చేయాలి? ప్రతి ఆదివారం మీకు ఒక అద్భుతమైనటువంటి క్లాస్ ఇవ్వకూడదు. చాలా అద్భుతమైనటువంటి క్లాస్. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు డీఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఎప్పటికప్పుడు రికార్డులను కంప్యూటర్ ద్వారా అప్డేట్ చేయాలన్నారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తరువాత విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మత ఘర్షణలకు ఆస్కారం లేకుండా, మత సామరస్యానికి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామాల్లో పల్లెనిద్ర చేస్తూ సమాచార వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరిగితే తక్షణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. గన్నవరం పరిధిలో జరిగిన కేసును సత్వరం విచారించి నిందితులపై చర్యలు తీసుకున్నామన్నారు. డ్రోన్ కెమెరాలతో అసాంఘిక కార్యక్రమాలను అరికడతామన్నారు. మడ అడవులపై డ్రోన్ కెమెరాలు ఉంచి నాటుసారా తయారీదారులపై చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు బ్లాక్ స్పాట్లను గుర్తిస్తున్నామన్నారు. ఎస్పీ ఆర్ గంగాధర్రావు, డీఎస్పీ సిహెచ్ రాజా, సిఐలు నబీ, సాయిబాబు, ఎస్ఐలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్ట్రే మర్డర్స్, తర్వాత అడపదడప ప్రాపర్టీ అఫెన్సెస్ జరుగుతున్నాయి. అదర్వైజ్ ఇక్కడ ఏం పెద్ద లాండర్ ప్రాబ్లమ్స్ అది జనరల్ లేవు. రిమైనింగ్ ఇష్యూస్ ఎప్పటికప్పటికి లాండర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికి కూడా ఎస్పీ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఈ ఇష్యూస్ ఏం లేకుండా చూసుకుంటున్నారు. ముఖ్యంగా రేంజ్ కృష్ణా జిల్లాలో కానీ రేంజ్ పరంగా కానీ
మనం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అన్ని రకాల స్టెప్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఫోకస్ వచ్చేసి గంజాయి, దాని నివారణ గురించి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ కూడా ఈగల్ టీమ్స్ ఫామ్ చేశారు. అది కూడా ప్రతి జిల్లాలో స్మాల్ టీమ్స్, అవి ఈగల్ టీమ్స్ పనిచేస్తున్నాయి. మన లోకల్ పోలీస్తో కలిపి సమన్వయంతో పనిచేసి ఎప్పటికప్పుడు ఈ గంజాయి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకొని ఈ గంజాయిని పట్టుకోవడం జరుగుతూ ఉంది. గంజాయి ఇది వరకు డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు కానీ, అక్రమ రవాణా చేసిన వాళ్ళు కానీ, ఈ లోకల్ ఏజెంట్స్ మీద ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ వైజ్ వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళ ప్రజెంట్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి వాటి మీద నిఘా పెట్టడం జరుగుతూ ఉంది. ఆ విధంగా పాత నేరస్తులు ఎవరు కూడా మళ్ళీ గంజాయి నివారణ రవాణా కానీ లేకపోతే అమ్మడం కానీ చేయకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. తర్వాత పీడీ యాక్ట్స్ కూడా ఎక్కడైతే డిజర్వింగ్ కేసెస్ ఉన్నాయో వాళ్ళ మీద పీడీ యాక్ట్స్ పెట్టమని కూడా ఎస్పీలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ పనిలో కూడా అందరూ ఉన్నారు. తర్వాత ప్రభుత్వం ఈ మధ్యనే మనకు శక్తి టీమ్స్ అని ఫామ్ చేశారు ఉమెన్ సెక్యూరిటీ గురించి. తర్వాత శక్తి యాప్ కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కాలేజీల్లో, తర్వాత స్కూల్స్లో పిల్లలకి యాప్స్ డౌన్లోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పోక్సో కేసెస్ మీద, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, కొన్ని స్కూల్స్ లో కూడా అక్కడక్కడ ఇష్యూస్ వస్తున్నాయి. టీచర్స్ వాళ్ళు మిస్బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి అటువంటి స్కూల్స్ లో కూడా కంప్లైంట్స్, చిల్డ్రన్ కి ఎడ్యుకేట్ చేయడం, టీచర్స్ కూడా అవగాహన కలపడం, ఈ పోక్సో యాక్ట్ అంటే ఏంటి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనేది కూడా ఈ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. దానివల్ల కూడా మనకి కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడ. ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్రాజా అన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్రాజా తెలిపారు. పామర్రు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 30 పడకల ఆసుపత్రికి ప్రాజెక్టు వైస్ చైర్మన్ వల్లూరిపల్లి గణేష్తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే వర్ల కుమార్రాజా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామర్రు నియోజకవర్గంలో కొన్ని దశాబ్దాల కోరికైన 30 పడకల ఆసుపత్రి నేటికి నెరవేరిందన్నారు. 6 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే ఈ పనులు ఇంకో 9 నెలల్లోనే పూర్తి చేయబోతున్నామన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు బాధ్యతతో రాష్ట్ర ప్రగతి కోసం నిత్యం శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. 6 కోట్ల వ్యయంతో 2 ఎస్సీ హాస్టల్స్ పనులు త్వరలో ప్రారంభిస్తామని వర్ల కుమార్రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కొన్ని దశాబ్దాలుగా కోరికొన్నప్పటికీ తీరని ఆశగానే మిగిలిపోయిన పరిస్థితుల నుంచి ఈరోజు దాన్ని అంకురార్పణ చేసే విధంగా, ఆ కోరికను తీర్చుకునే విధంగా చిరకాల వాంఛ పామర నియోజకవర్గ ప్రజలది. ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏదైతే గతంలో ఉన్న పిహెచ్సిని అప్గ్రేడ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్గా ఏదైతే కావాలని కోరుకుంటున్నారో, సామాజిక ఆరోగ్య కేంద్రం 6 కోట్ల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నందుకు పామర నియోజకవర్గ శాసనసభ్యుడిగా, పామర నియోజకవర్గ ప్రజల సేవకుడిగా చాలా గర్వపడుతున్నా, చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ 9 నెలల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా జవాబుదారీతనంతో, బాధ్యతతో, ఒక నమ్మకంతో, ఒక భరోసాతో, ప్రజాహితం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం ముఖ్యమంత్రి గారు నిత్యం శ్రమిస్తున్న విషయం ప్రజలందరికీ తెలిసింది. దాంట్లో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రజల ఆరోగ్యం కన్నా, బిడ్డల చదువు కన్నా ఏది ముఖ్యం కాదు అనే నినాదంతో ఈరోజు 9 నెలల్లోనే 6 కోట్ల వ్యయంతో ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. 9 నెలల్లోనే ఈ పనులు కూడా పూర్తి చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఇప్పటికే ఇది పిహెచ్సి అయినప్పటికీ కూడా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అయినప్పటికీ కూడా 30 బెడెడ్ ఎక్విప్డ్ ఏదైతే సెట్టింగ్ ఉందో దానికి తగ్గ ఎక్విప్మెంట్ విత్ డాక్టర్స్ ఉన్నారు, ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ పనిచేస్తున్నారని కూడా తెలియజేస్తారు. సంకటహర చతుర్థి సందర్భంగా బ్రహ్మపురంలోని గణేశుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. సంకటహర చతుర్థి సందర్భంగా బ్రహ్మపురంలోని సాయి గణేష్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా సాయి గణేష్ స్వామికి పంచామృతాలు, పళ్లరసాలతో అభిషేకాలు నిర్వహించారు. సిద్ధి బుద్ధి సమేత మహాగణపతిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. సాయంత్రం మహాగణపతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనాథ
అగ్నిమాపక శాఖ అధికారులు నగరంలోని వివిధ షాపింగ్ మాల్లోని సిబ్బందికి అగ్ని ప్రమాద నివారణపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక శాఖ అధికారులు నగరంలోని వివిధ షాపింగ్ మాల్లో సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాద నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. అగ్ని ప్రమాద వారోత్సవాలలో భాగంగా సెంట్రల్ మాల్ మరియు మల్టీప్లెక్స్ల్లో అగ్ని ప్రమాద అవగాహన మరియు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఫైర్ డిపార్ట్మెంట్తో కలిసి సెంట్రల్ మాల్ అండ్ మల్టీప్లెక్స్ సంయుక్తంగా నిర్వహించింది. అగ్ని ప్రమాదాలు సంభవించే సమయంలో అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానం, మంటను నియంత్రించే పద్ధతులు మరియు ఖాళీ చేసే ప్రక్రియలపై ఈ సందర్భంగా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రాథమికంగా ఏమవుతుంది, ఒక ఫైర్ అయింది, ఎక్కడో చోట ఫైర్ అయింది. అది ఏ స్టేజీలో ఉంటుందంటే మనకి ప్రాథమిక స్టేజీలో ఒక బేబీ స్టేజ్, అంటే చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఈ తక్కువ స్థాయిలో ఏదున్నా కూడా ఈ అగ్ని ప్రమాదాన్ని మనం ఆర్పడానికి అవకాశం ఉంది. దీనికి కొంత సమయం మాత్రమే తీసుకుంటుంది. మనం గమనించకపోతే ఏమవుతుంది, స్ప్రెడ్ అయింది. అది గ్రోత్ స్టేజ్ అంటారు. ఈ గ్రోత్ స్టేజ్లో ఇంకొక టైప్ ఆఫ్ ఎక్స్టింగ్విష్ మీడియాని వాడాల్సి వస్తుంది. ఫస్ట్ ఇన్స్పిరేట్ స్టేజ్కేమో ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అన్ని ఉపయోగపడతాయి. గ్రోత్ స్టేజ్లో మనకి కంపల్సరీగా మనకి దగ్గరలో ఉన్న వాటర్ని యూజ్ చేయాల్సిన అవసరం. దానికి కారణం మనకు ఉండేదేంటి, ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ మన దగ్గర. ఒకటి ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్, రెండోది ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ ఇన్స్టలేషన్స్. ఈ ఫిక్స్డ్ ఫైర్ ఫైటింగ్ ఇన్స్టలేషన్స్లో మనకు బాగా ఎక్కువగా ఉపయోగపడేది హోజ్ ఇన్ హోజ్. ఎవ్రీ వన్ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అది చాలా సింపుల్గా 1 పర్సన్, ఎవరైనా చిన్న పర్సన్ అయినా పెద్ద పర్సన్ అయినా ప్రతి పర్సన్ కూడా దాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కృషి పట్టుదలతోనే తనకు దివి ఏఎంసీ చైర్మన్ పదవి దక్కిందని కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కృషి పట్టుదలతోనే తనకు దివి ఏఎంసీ చైర్మన్ పదవి దక్కిందని కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఏఎంసీ నూతన చైర్మన్ వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ జనసేన నాయకుడు మండలి వెంకట్రాం, కనపర్తి శ్రీనివాసరావు, కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. లేకపోతే సముద్రగట్ట కరకట్టలు కానీ ఇక్కడ కేంద్రానికి వెళ్ళి ప్రతిపాదనలు సైపర మంజూరవుతాయి ఎప్పటికైనా. ఎందుకంటే దాన్ని ఏమైందంటే ముఖ్యమంత్రి గారు దాన్ని ఎత్తు పెంచాలి, 15 మీటర్ల ఎత్తు పెంచాలి కాబట్టి వేల సంఖ్యలోకి వెళ్ళింది బడ్జెట్. లేకపోతే ఇది ఏదో నడిపించేసేవాళ్ళం. అది కూడా తప్పనిసరిగా వస్తుంటుంది. దానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తాం. మనం కూడా ఫైనాన్స్ కమిషన్ వచ్చారు, వాళ్ళు మాట్లాడుతున్నాం. అంచేత ఏదైతే మనకు కొన్ని చోట్ల సముద్రం వాటర్ గురవుతున్నాయి, నది వాటర్ గురవుతున్నాయి, అవన్నీ కూడా మనం పరీక్షించుకోవడం బాగుంది. అన్నీ కూడా తప్పనిసరిగా ఏది కూడా మనం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అభివృద్ధి విషయంలో మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. రోజు అటు ఇటుగా మళ్ళీ అవనిగడ్డ నియోజకవర్గాన్ని మళ్ళీ పూర్వస్థితి తీసుకుంటాం. ఉన్నదేంటంటే పూర్వస్థితి అని ఎందుకు మారాల్సి వచ్చిందంటే మనం వేసిన రోడ్డు గురించే వాళ్ళకి పాడు చేసాడు కనుక మనం ఆలోచించాల్సి వస్తుంది. కొత్త రోడ్డు గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఎప్పుడు కొత్త గురించి ఆలోచించండి, కొత్త గురించే ప్రస్తుతానికి ఆలోచించే స్థితిలో లేవు. ఎందుకంటే ఇంత సర్వనాశనం, దేశం ఉప్పుల్లో కూడా ఇంత నాశనం కావాలి అవనిగడ్డ నియోజకవర్గం. దాన్ని మించి నియోజకవర్గాన్ని వాళ్ళు నాశనం చేసిన వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా, పోయి మీరు ఆరోపణలు చేస్తున్నారు, బాగానే ఉంది. ఇంతవరకు ఎక్కడన్నా మట్టి గురించి లేకపోతే ఇసుక గురించి మాట్లాడు, మీరు ఎక్కడన్నా ఫిర్యాదు చేసి పట్టించిన పరిస్థితి ఉందా? నేను ఎప్పుడూ చెబుతున్నా, ఊరికేమో మాట్లాడతలా ఉన్నది కదా, పట్టించండి, మేము సిద్ధంగా ఉన్నాం, మేము అక్రమం జరగకూడదని కోరుకునేవాళ్ళం. నాకు అనేది ఒక స్వేచ్ఛగా వదిలేసేసారు సార్. నాకు అప్పుడు 5 సంవత్సరాలు కూడా ఏం చేసినా సరే ఎలా చేస్తున్నావు అనేది ఏ రోజుని కూడా ఇవాళ ఏం చేస్తున్నారు, సాయంత్రానికి సార్ ఇలా జరిగింది అని చెప్పని చెప్పడమే తప్ప
ఇలా ఏం చేస్తున్నావు అని చెప్పని ఏ రోజుని కూడా ఇది ఎందుకు చేసావని చెప్పని ఏ రోజుని కూడా నన్ను అడిగిన సందర్భం కూడా లేదు. అంటే పార్టీ కమిట్మెంట్తో సార్ కమిట్మెంట్తో ఖచ్చితంగా అప్పుడు పార్టీ తూచా తప్పకుండా పార్టీ ఏది ఇచ్చినా సరే చేసాము. ఇక్కడ లోకల్ విషయాలు పట్టుకుని ఏ విషయానికైనా సరే ముందుకెళ్ళి దాన్ని ఎండగట్టే ప్రయత్నం కూడా చేసాం. భగవంతుడు తిన్నగా వచ్చి కూటమి ప్రభుత్వం అంతా కూడా కలిసింది. భారీ మెజార్టీతో కూడా అవనిగడ్డ నియోజకవర్గంలో గెలిపించుకున్నాం. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిపించుకోవడం ఒక ఎత్తు అయితే ఈ ఎన్నికల్లో మరి ఈ 3 పార్టీల మీద కూడా కలిపి పదవులు పనిచేయడంలో కూడా మరి అనేక మరి ఇబ్బందులు కూడా గురవుతున్న సందర్భాలు కూడా ఉండే. ఎన్నో సందర్భాలు మరి ఇందాక అబ్దుల్ గారు చెప్పినట్టు గన్నవరం శాసనసభ్యులు వారు అయితే అసలు అందరి ముందే అసలు కళ్ళంటూ నీళ్ళు తెచ్చుకున్నంత పని కూడా చేశారు. మేము చెప్పింది ఒక పేరు, మీరు చెప్పింది ఒక పేరు అని చెప్పి నన్ను ఇన్ఛార్జ్ మంత్రివర్యుల ముందు కూడా మాట్లాడిన సందర్భం కూడా ఉంది. అలా కాకోకుండా ఎప్పుడో నాకు జాన్యవర్లోనే చెప్పారు ఎమ్మెల్యే గారు కానీ అబ్జర్వర్ గారు కానీ జాన్యవర్లోనే మీ పేరు ఇస్తున్నాము అని చెప్పానని నా ముందు స్పష్టంగా చెప్పిన సందర్భాలు కూడా. సరే సార్ మీ ఇష్టం సార్, మీరు ఏది ఇచ్చినా సరే ఏ పదవి ఇచ్చినా సరే మేము దాన్ని తూచా తప్పకుండా అమలు చేసి తప్పకుండా చేసుకుంటామని చెప్పని అనుకున్నాం అన్నా సార్ నేను. అంటే ఆ రోజు చెప్పిన మాటలకి ఇవాళ వరకు కూడా మరి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.